వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 45 బైక్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకుని అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 3 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేసి 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం హుస్నాబాద్ ఏసీపీ సదానందం స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, గంజాయి అమ్మినా లేదా తాగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏదైనా అత్యవసర సమయంలో లేదా ప్రమాదంలో వెంటనే డయల్ 100ని సంప్రదించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. సిద్దిపేట పోలీస్ ఉద్యోగమిత్ర, సిద్దిపేట సురక్ష నేత్ర, శ్రీ సేఫ్ వంటి పోలీస్ సేవల ప్రాముఖ్యతను స్థానికులకు వివరించారు. అపరిచితులకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వరాదని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అద్దెకు ఇవ్వాలని సూచించారు. మన అబ్బాయిల పరిస్థితి ఏంది మేడం అని అంటే, ఒక అబ్బాయి 18-19 సంవత్సరాలు తెలుసు. దాంట్లో కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈ దొంగతనాలు అనేది దరిదాపులో కూడా మీరు రానియద్దు. అలాంటి దొంగతనాలు ఇవ్వడం చేసినట్లని మీరు నోటీస్కి వచ్చినా కానీ మాకు ఇంటిమేట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటిని ప్రోత్సహించొద్దు. ప్రోత్సహిస్తే ఏమైందంటే ఒక్కసారి రికార్డు పోలీస్ స్టేషన్లో బిల్డప్ అయిందంటే లైఫ్ మొత్తం పాడైపోతుంది. అందుకని చెప్పి మీరు మీ వ్యాపారాలు చేసుకోండి, కానీ ఇలాంటి అనుమానాస్పదమైన వ్యక్తి ఎవరైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే వారి గురించి కూడా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. మీరు కంపల్సరీ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అలాంటి దగ్గర రానియద్దు. తర్వాత పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. నువ్వు షేర్ చేసినా అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని కానీ అవమానించే విధంగా, హేళన చేసే విధంగా, లేదా కించపరిచే విధంగా ఏమన్నా షేర్ చేసినట్లయితే వాళ్ళ మీద కేసులు అవుతాయి. అందుకని చెప్పి ఎవరైనా కానీ సెల్ ఫోన్ యూజ్ చేయాలి, మంచికి యూజ్ చేయాలి తప్ప చెడుకు యూజ్ చేయొద్దు. తర్వాత రెండవది ఏంటంటే ఈ గంజాయి అనేది ఈ మధ్యలో బాగా వస్తుంది. గంజాయి అనేది బాగా సేవిస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ మధ్య ఉన్నట్లయితే మీరే చెప్పాలి మాకు. వాళ్ళని మేము శిక్షించే వాళ్ళను సంస్కరిస్తాం. అంటే డిహైడ్రేషన్ సెంటర్ పంపించి వాళ్ళకి అలవాటు మానిపించి మళ్ళీ తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. కాబట్టి అలాంటి గంజాయి చేసినోడు ఏంటంటే గంజాయి తాగుడు అలవాటు అయిన తర్వాత దొరకకపోతే ఉన్మాదిలాగా ప్రవర్తిస్తాడు. ఆ ఉన్మాదిలా ప్రవర్తించి వాడు ఏ నేరం చేస్తాడో వాడికే తెలియదు. అందుకని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ మధ్య ఉన్నట్లయితే వాళ్ళని కూడా మీరు మాకు నోటీసులు తీసుకురావాలి. తీసుకొస్తే మేము వాళ్ళని కూడా